అంతెందుకు ప్రస్తుత టీడీపీ చైర్మన్, ప్రస్తుత టీటీడీ చైర్మన్, ఒక మహిళను మోసం చేసి వీడియోతోనూ ఫోటోలతోనూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఏం చేశాడు అని అడుగుతా ఉన్నా. సరే, వాళ్ళంతా పొలిటీషియన్స్లే, వాళ్ళ జోలికి పోతే చంద్రబాబు నాయుడికి అని ఇబ్బందిలే అని ఏమైనా హెసిటేట్ చేస్తున్నాడేమో చంద్రబాబు అని అనుకుంటే, టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి ఆమె వీడియో చూపుతూ ఫోటోలు చూపుతూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఏం చేశాడని అడుగుతా ఉన్నాను. తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వద్దని విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఈ బాధితురాలు చంద్రబాబు నాయుడు గారికి గతంలోనే లేఖ రాసిందట. ఆ లేఖ కాపీ కూడా ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది. లేఖ రాయడమే కాకుండా దాని అక్నాలెడ్జ్మెంట్ కూడా మళ్ళా అక్నాలెడ్జ్మెంట్తో సహా లేఖ బయటకు వచ్చింది. అలాంటి చోట చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేసింది లేదు. ఇలాంటి వ్యక్తులకు ఉన్నత పదవులు ఇవ్వకూడదు అని ఆయన అడిగితే ఏకంగా టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినట్టు. నిజంగా దేవుడి మీద వీళ్ళకు భయం లేదు, భక్తి లేదు, నిష్ట లేదు. నిజంగా ఇలాంటివి ఏవైనా ఉంటే ఇలాంటి తప్పులు చేయరు. ఎస్పెషలీ దేవుని ఆలయంలో ఇలాంటి వాళ్ళ దేవుడి గురించి మాట్లాడేది, ఇలాంటి వాళ్ళ పవిత్రత గురించి మాట్లాడేది, ఇలాంటి వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడేది. చివరికి చంద్రబాబు నాయుడుకి నిజంగా భయము లేదు, భక్తి లేదు, ఆలయ నిర్వహణలో శ్రద్ధ అంతకన్నా లేదు. నిన్ననే కదిరిలో జరిగిన రథోత్సవంలో రథం కింద పడి 6 భక్తులు గాయపడ్డారు. పవిత్రమైన రథోత్సవం నిర్వహణలోనూ భక్తులకు రక్షణ కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. వైకుంఠ ఏకాదశి సందర్భంలో తిరుమలలో 6 మరణించినారు. ఫస్ట్ టైం తిరుపతి హిస్టరీలో, తిరుమల తిరుపతి దేవస్థానం హిస్టరీలో ఇది ఫస్ట్ టైం. అది వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో 6 మరణించినారు. సింహాచలంలో చందనోత్సవం సందర్భంలో 7 చనిపోయినారు గోడగూలి. పలాసలో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయినారు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. వరుసగా ఇన్ని ఘటనలు జరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? దేవుణ్ణి అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం తప్ప వీరికి నిజంగా శ్రద్ధ ఎక్కడుంది? అసలు లేటెస్ట్ ఇది కదిరిది, నిన్న జరిగిన ఘటన. ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా మళ్ళా చివరికి కదిరి ఘటన నిన్న. చివరికి తిరుమలకు సప్లై అయిన నెయ్యి వ్యవహారంలో కూడా మా పార్టీ నుంచి మా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు కూడా చెప్పలేదు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు. చివరికి తిరుమలకు సప్లై అయిన నెయ్యి వ్యవహారంలో కూడా మా పార్టీ నుంచి మా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలు చంద్రబాబు దగ్గర నుంచి సమాధానాలు రాలా. ఇందాపూర్ డైరీ హెరిటేజ్కు, చంద్రబాబు కంపెనీ హెరిటేజ్కు మధ్య సంబంధాల గురించి నిలదీశాం. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేదు.